నమస్కారం వెల్కమ్ టు కే డిజిటల్ న్యూస్. కామారెడ్డి మండలం దేవున్పల్లి గ్రామంలోని శివాలయంలో శివస్వాములు మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శివునికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాదేవుని దర్శించుకున్నారు. కామారెడ్డి మండలం దేవున్పల్లి గ్రామంలోని శివాలయంలో శివస్వాముల మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివునికి పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, విభూదాభిషేకం తదితర అభిషేకాలను నిర్వహించారు. అలాగే శివస్వాములు శివనామస్మరణతో భజనలు చేశారు. శివనామస్మరణతో ఆలయ ఆవరణం మారుమ్రోగింది. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ ప్రతి ఏడాది శివరాత్రికి ముందు రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రేపు ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు శివాజీ గణేష్, తన్నీర్ శేఖర్, పందిరి శేఖర్, ఎర్రం సిద్దిరాములు, ఉరుదొండ రవి తదితరులు పాల్గొన్నారు. ओम जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। ओम जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। లద్దూరి శివాజీ గణేష్ యాదవ్, ఎక్స్ సర్పంచ్, గురుస్వామి. మాలలు స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భం లోపల మేమందరం కూడా కమిటీ కూర్చుండి మనం ఒక మహాపడిపూజ కార్యక్రమం చేద్దామనేటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మేమందరం కూడా దీనికి అందరూ కూడా గ్రామంలోని అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నవాళ్ళని కాకుండా అందరూ కూడా మంచిగా బతకాలని చెప్పి, అందరికి ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అంతేకాకుండా లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఇవాళ 11 మంది వేద బ్రాహ్మణత్వంతో ఈ పడిపూజ కార్యక్రమం చేపట్టాం. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం సదాశివం భజే. మన కామారెడ్డికి పట్టణానికి అత్యవసరమైనటువంటి దేవుడి పేరుతో వెలిసినటువంటి దేవున్పల్లి గ్రామంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి శివదీక్ష ఆచరిస్తూ ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భం పురస్కరించుకొని భక్తులందరూ కూడా మహాదేవుడు ఆశీస్సులు అందాలని సంకల్పంతో ఇక్కడ దేవున్పల్లి గ్రామంలో ఉన్నటువంటి శివదీక్షాదారులను కూడా కలిసి మన కామారెడ్డి పట్టణంలోనే మొట్టమొదటిసారి చేసినటువంటి పడిపూజ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. అయితే ఈ యొక్క
3 రోజుల భాగంగా అంటే శివరాత్రి కంటే 2 రోజుల ముందు నుంచే ఈ గ్రామంలో ప్రదర్శించడం చాలా విశేషంగా అవుతాయి. అందులో మొదటి రోజులో భాగంగా ఉదయం ఈరోజు గణపతి పూజ, గురు పూజ, స్వస్తి పుణ్యవాచన కార్యక్రమంతో పాటుగా విశేషంగా మన భారతదేశంటువంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చినట్లుగా భావన చేసుకొని అనేక మంది బ్రాహ్మణులతో సహాయంతో స్వామివారికి విశేషమైనటువంటి ఫల పంచామృత పూజాధిక కార్యక్రమాలతో పాటుగా సోపాన మహామంగళ నీరాజన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి ఆశీప్రసాదంగా భక్తులందరూ కూడా అన్నప్రసాదము, దేవాలయ కమిటీ భక్తులు, తర్వాత శివదీక్షదారులు అందరూ దేవునిపల్లి గ్రామంలో ఈరోజు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శివరాత్రి పురస్కరించుకొని అందులో భాగంగా ఈరోజు మహాపడి పూజ కార్యక్రమం మరియు రేపు శివపార్వతుల కళ్యాణము, ఎల్లుండి శివరాత్రి, ఈ 3 రోజుల కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. ఈ శివరాత్రి ఈ శివభిక్షల కార్యక్రమము గత 25 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ శివరాత్రి శివమాలలు వేసుకొని శివభిక్ష కార్యక్రమం నిర్వహించడం నిజంగా దేవునిపల్లిలో చాలా సంతోషము. ఎందుకు అనంటే ఒకప్పుడు దేవునిపల్లిలో శివదీక్ష భాగంగా అందరూ గత చుట్టుపక్కల గ్రామాల వారు కూడా శివమాల వేసుకొని దేవునిపల్లి గ్రామంలో శివభిక్ష అన్నభిక్ష కార్యక్రమం ఉంటుంది, వాళ్ళు వెళ్ళాలి, ఇక్కడ భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మమ్మల్ని చూసిన తర్వాత కామారెడ్డిలో కానీ వేరే విలేజ్లో కానీ అన్నభిక్ష కార్యక్రమం నిర్వహించారు. మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము మా సారు శివమాల వేసుకున్నారు, ఫస్ట్లో వేసుకుతుంది. నమ్మిన వారికి నేను ఉన్నానంటూ శివుడు నిజంగా ఎప్పుడు ఎల్లవేళలా నిరూపిస్తాడు. ఈ దేవునిపల్లి గ్రామంలో మన కామారెడ్డి వాసులు కానీ మరి వేరే విలేజ్ ప్రజలు కానీ అందరూ వచ్చి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంగా ప్రతి ఈ శివదీక్ష కార్యక్రమం నిర్వహించి అన్నభిక్ష కార్యక్రమం జరిపించడం జరుగుతుందో. ఈ యొక్క పడి పూజ కార్యక్రమము మన శివదీక్ష ప్రారంభమై 1994లో శ్రీశైలంలో శంకర్ రెడ్డి అనే ఈఓ గారిచే ఈ శివదీక్షను ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సరం వరకు 25 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంలో మా శివభక్త కమిటీ నుంచి ఈరోజు అత్యంత వైభవంగా ఈ పడిపూజ కార్యక్రమాన్ని చేశారు. కనుక దీనికి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు మరియు మా శివభక్త కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో మహాదేవుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శివాలయాలను అందంగా అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు రంగులు వేస్తూ రకరకాల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పురాతన కాలం నాటి శివకేశవాలయం, పంచముఖి హనుమాన్ ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలో గల సంకష్టహరం మహాగణపతి ఆలయం, ముదంగల్లిలో గల శివాలయం, రామ మందిరం ఎదుట గల శివాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా శివాలయాలను ముస్తాబు చేశారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాడ్వై మండలంలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయంతో పాటు అన్ని శివాలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఊరు పుట్టినప్పుడు గుడి ఉంది. సేమ్ ఇంచుమించు 400 ఇయర్స్ అవుతుంది. 400 సంవత్సరాల నుంచి ఉండొచ్చు అని అంచనా దీనిది. ఇక్కడ ఈ ఊరికి ఇదే ఫస్ట్ దేవాలయం, మల్లేశ్వర ఆలయం అని దీని నామకరణం. ప్రతి శివరాత్రికి కానీ ఎప్పుడైనా దీన్ని నిత్య ఇది పురావస్తు శాఖలో కూడా దీన్ని 1972లో రాసింది ఉన్నది మా దగ్గర. అన్నీ అప్పుడు తీసుకుపోయినాయి. దానికి ఇప్పటికీ ఇది పురావస్తు శాఖలో ఇది పురాతన ఆలయం అని గుర్తింపు ఉంది. కానీ దీనికి ధూపదీప నైవేద్యాలు ఇప్పటికి కూడా లేవు, రాసుకపోయినారు కానీ ఇంక ఇచ్చుడు లేదు. దీనికి డైలీ పూజ చేస్తుండ్రు మా వాళ్ళే. దానికి మేము అనేది ఏంటంటే ధూపదీప నైవేద్యాలు ఇప్పుడైనా పురాతన ఆలయంలోకి ఇచ్చి దీన్ని బాగు చేయాలనేది మా యొక్క ఇంచుమించు 1955లో ఇప్పుడు వచ్చింది.
వచ్చినాక 1960లో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నప్పటి నుంచి శబరిమాత తోటి కూడా డెవలప్ అయింది. ఫస్ట్ ఇది అయినాక ఇవన్నీ గుళ్ళు అయిపోయినాయి ఇక్కడ. దానికి మేము ఏమన్నారంటే దీనికి కొంత మేము దీన్ని చెయ్యాలని, దీనికి స్లాబ్ వేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయాలని మా యొక్క ఉన్నది మనసులో. అది చేసి దీనికి ఎక్కడికెళ్ళి ధూప నైవేద్యం కోసము గవర్నమెంట్ ఇవ్వాలని మన మండలకు ఖాళీ ఒకటే వచ్చింది అనుకుంటారు ధూపదీప నైవేద్యంది, ఒక చిట్యాల. అంతేనా? విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సైన్స్ ఫెయిర్ ద్వారా బయటకు తీయవచ్చునని బ్రూక్ వ్యాలీ పాఠశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సైన్స్ ఫెయిర్తో విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రూక్వెల్లి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ అయిన వాతావరణ కాలుష్యం, వర్షపు నీరు, విద్యుత్ కంట్రోల్, వ్యవసాయం, అడవి తదితర వాటికి సంబంధించిన ప్రదర్శనలు విద్యార్థులు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శన తిలకించేందుకు సిద్దిపేట్, సిరిసిల్ల బ్రాంచ్లకు చెందిన విద్యార్థులు తరలివచ్చారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ను తిలకించిన ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ మాట్లాడుతూ పాఠశాల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సైన్స్ ఫెయిర్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సంగని రాజు, విజయసారథి, లావణ్య, రంజిత్ కుమార్, శ్యామ్ సుందర్, రమేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు. It is a time for appreciation, portrait of బ్రూక్ వ్యాలీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కామారెడ్డి వారు నిర్వహించినటువంటి ఇన్నోలాగ్ సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా పిల్లలందరూ కూడా ఈరోజు వివిధ స్కూల్స్ నుంచి మా మాస్టర్ మైండ్స్ అండ్ బ్రూక్ వ్యాలీ స్కూల్స్ వాళ్ళు వచ్చి వారి యొక్క పరిశోధనలు నిర్వహించడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా చైర్మన్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ అండ్ బ్రూక్ వ్యాలీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు సంబంధించినటువంటి సంగాని రాజు గారు, నెక్స్ట్ ఎంఈఓ ఆఫ్ కామారెడ్డి వై ఎల్లయ్య గారు అండ్ సిఈఓ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, సిఈఓ ఆఫ్ మాస్టర్ మైండ్ అండ్ బ్రూక్ వ్యాలీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రజిత్ గారు, అకాడమిక్ డైరెక్టర్ విజయసారథి గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ లావణ్య గారు అండ్ డైరెక్టర్ శ్యామ్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ మరియు పేరెంట్స్ పిల్లల ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చాలా గణనీయంగా జరిగింది. సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలకు ప్రత్యేకంగా పరిశుభ్రత మరియు వాతావరణ కాలుష్య విధానం మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ప్రాక్టికల్గా గొప్ప పరిశోధకులచే నిర్వహించడం జరిగింది. సో దీనిలో ప్రతి ఒక్క పిల్లవాడు చాలా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్పంచుకొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దేశానికి సేవ చేసే జవాన్లకు మనమందరం అండగా ఉండాలని సాందీపని కళాశాల డైరెక్టర్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
సైనికుల సంక్షేమం కోసం కామారెడ్డి పట్టణంలోని సాందీపని కళాశాలల సిబ్బంది విరాళాలను సేకరించారు. విరాళాలకు సంబంధించిన చెక్కును కళాశాల తరపున జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటూ మరీ సేవ చేస్తున్నారని తెలిపారు. ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ దేశ సేవే లక్ష్యంగా సైనికులు పనిచేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అలాంటి సైనికులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని సూచించారు. ఏదో ఉడతా భక్తి సహాయం కింద సాందీపని కళాశాల తరపున ₹1,00,000 ఆర్మీ సంక్షేమానికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్స్ పెంటయ్య, అశోక్రావు, కృష్ణమూర్తి, బాలాజీరావు, రాజ్ గంభీర్రావు మరియు సాందీపని కళాశాలల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, సాయిబాబు, ప్రవీణ్, సిద్ధిరాములు, దేవేందర్, రాజు మరియు ఉపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ లెక్చరర్, డైరెక్టర్ సాందీపని విద్యా సంస్థలు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ప్రజలందరూ అనూహ్యంగా స్పందించి దేశ సైన్యానికి అండగా నిలవడం గర్వకారణం. అందులో భాగంగానే మా విద్యా సంస్థల నుంచి సాందీపని విద్యా సంస్థల్లోని అధ్యాపకులందరూ కలిసి ఎంతో ఉదాత్తంగా దేశానికి కాపాడుతున్నటువంటి సైనికులకి మనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కాంట్రిబ్యూట్ చేసి ₹1,00,000 డొనేషన్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పౌరుడు స్పందించాలి. అనేక మంది యొక్క మన బ్లెస్సింగ్స్, మన యొక్క సపోర్ట్ సైన్యానికి అవసరం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు మంచులోను, చలిలోను, ఎండలోను, వర్షాల్లోనూ ఉండి దేశాన్ని రక్షిస్తున్నారు. మరి అంత ఆపద సమయాల్లో మనల్ని కాపాడుతున్నటువంటి సైన్యానికి మనం ఇక్కడ నుంచి మనం చేయగలిగేది ఏంటి? కేవలం ఒక డబ్బు అందించడమే కాకుండా సైన్యానికి ప్రేరణ కలిగించేటువంటి విషయాలు, మనం దేశానికి సంబంధించినటువంటి విషయాలు మనం దానికి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. ఎవరు కూడా దీనికి నెగిటివ్గా లేకుండా భారత మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజలు కానీ దీనికందరూ అనూహ్యంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగానే మేము అందరం కూడా తలా ఇంత మేము ఏదో ఉడతాభక్తిగా కొంత ఇవ్వడం జరిగింది. ఇట్లా దేశంలో డైరెక్టర్ సాందీపని ఇన్స్టిట్యూషన్స్ మొట్టమొదటిగా మా యాజమాన్యానికి, అదేవిధంగా మా దగ్గర పనిచేసేటటువంటి అధ్యాపకులకి, సిబ్బందికి కృతజ్ఞతలు. చిన్నగా సెల్ ఫోన్లో గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టగానే భారతీయ సైన్యం కోసం, వాళ్ళు పడుతున్న దేశం కోసం పడుతున్నటువంటి ఆరాటం కోసం మనం ఏదైనా చేయాలని వాట్సాప్లలో చాలా మెసేజ్లు వస్తున్నాయి. మనం మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కాదు, మనమేదో చేసి చూపిద్దామనే ఉద్దేశంతో మా కాలేజ్ గ్రూప్లో పెట్టగానే నిజంగా ఒక్కొక్కరు 3,000, 2,000, ₹1,000 చొప్పున వాళ్ళు ఎంతో సంతోషంగా భారతీయ సైన్యానికి మద్దతుగా మేమున్నామంటూ కాంట్రిబ్యూట్ చేశారు. సుమారుగా ₹1,00,000 అయినాయి. ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఇది మిగతా వారు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా డబ్బులు మనం కనుక సేకరించి ప్రభుత్వానికి పంపితే మన ఆర్మీకి చాలా మేలు కలుగుతుంది. మన భారతీయ సైన్యానికి కొత్త కొత్త ఆయుధాలు వస్తాయి, అధునాతనమైనటువంటి ఆయుధాలు వస్తాయి. ప్రపంచంలో ఒక మంచి దేశంగా మనం, అంటే ఇట్లాంటి సమయాల్లో మనం ఎవరైనా మనకు అటాక్ చేసినప్పుడు కూడా మనం బదులు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే, మీ వంతు సాయం మీరు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసే బదులు మీరు ఏం చేస్తారో చెప్తే అది సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మా స్టాఫ్ అందరికీ కూడా. నేను సాందీపని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుని. ముందుగా భారత్ మాతాకి జై. ఒక భారతీయునిగా ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంగా, స్వేచ్ఛగా, హాయిగా ఉన్నాడంటే ఒకరి కష్టం, ఒకరి త్యాగం అనేటువంటిది ఇక్కడ దాగున్నది. వారు ఎవరో కాదు, భారతదేశంలో నిజమైన హీరోలుగా చెప్పబడేటువంటి సోల్జర్స్. సో కాబట్టి సోల్జర్స్కు ప్రతి ఒక్క భారతీయుడు ఇటువంటి సమయంలో ఆసరాగా ఉండాలి. సో దానికై మా కళాశాలలో సంక్షేమ నిధి, ఆర్మీ ఫండ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి అధ్యాపకుల నుండి మరియు విద్యార్థుల నుండి కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు సాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈ విషయంలో స్పందించి
భారతీయులందరి యొక్క ధనమాన ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడుతూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి అమర జవాన్ల యొక్క కుటుంబాలకు ఆసరా ఉండాలనేటువంటి చిరు సంకల్పంతో 1 లక్ష రూపాయలను స్వచ్ఛందంగా అధ్యాపకులందరూ కూడా కలెక్ట్ చేసి ఈరోజు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఇది చాలామందికి ప్రేరణగా ఉండి ఒక ఆలోచించే అంశంగా మారుతుందని ఆశిద్దాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.